ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 27వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ శుద్ధ త్రయోదశి ఇందువాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:19 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 057. ఈరోజు 57వ రోజు. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయం సంయమ యోగం ధ్యాన యోగంలో 38వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 38వ శ్లోకం. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణాపధి. ఓ మహాబాహో, మోక్ష సంపాదన మార్గంలో నిలకడలేనివాడు ఇహపర సౌఖ్యాలు రెండింటికి భ్రష్టుడై చెదరిన మేఘాలలాగా చెడిపోడు కదా. ఇప్పుడు 39వ శ్లోకం. ఏతం మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతా త్వదన్యః సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. ఈ 39వ శ్లోకానికి తాత్పర్యం. కృష్ణ, ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమర్థుడవు. ఈ సంశయాన్ని తీర్చడానికి నిన్ను మించిన వాడు మరొకడెవ్వడూ లేడు. ఇప్పుడు 40వ శ్లోకం. భగవాన్ వాచ. పార్థ నైవేహమామృత పార్థ నైవేహనామృత వినాశః తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చి దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ఏమని? పార్థ, యోగభ్రష్టునికి లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి హామీని కలగదు. నాయనా, మంచి పనులు చేసిన మానవుడెప్పుడు దుర్గతి పొందడు. ఇప్పుడు 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఈ 41వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. యోగభ్రష్టుడు పుణ్యకర్మలు చేసేవాడు పొందే ఉత్తమ లోకాలు చేరి చిరకాలం అక్కడ భోగాలు అనుభవించిన అనంతరం సదాచార సంపన్నుడైన భాగ్యవంతుల ఇంట్లో జన్మిస్తాడు. ఈనాటి చివరి శ్లోకం 42వ శ్లోకం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మమదీదృశ్యం. ఈ 42వ శ్లోకానికి తాత్పర్యం. లేకపోతే బుద్ధిమంతుడైన యోగుల వంశంలోనే పుడతాడు.
అయితే అలాంటి జన్మ ఈ లోకంలో పొందడం ఎంతో దుర్లభం సుమా. మరి రేపటి భగవద్గీత పారాయణంతో ఈ 6వ అధ్యాయాన్ని పరిసమాప్తి చేసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జనా సుఖినో భవంతు. మరి రేపటి పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.